లేట్ చేయకుండా ఆ అమ్మాయితో నీ లవ్ మ్యాటర్ చెప్పరా అంటే ఆ అమ్మాయి చెప్పులతో చెప్పి అలా చెప్పారని పరిగెత్తుకుంటూ వచ్చి నాతో చెప్పి హ్యాపీగా కూర్చొని పూలతో ఆడుకుంటున్నావా? ఆడుకో. అరే నన్ను ఏం చేయమంటావురా? నేను చెప్దామని వెళ్ళాను, ఇలా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. అరే ఆ సులేమాన్ గారు వస్తున్నాడు, నన్ను చూశాడంటే ప్రేమించుకుందాం రా లాగా స్విమ్మింగ్ చేద్దాం రా అంటాడు. నేను మళ్ళీ వస్తా. గౌతమ్, నేను నిన్న ఒక విషయం అడుగుతాను, అది నువ్వు ఎవరికి చెప్పకూడదు. స్విమ్మింగ్ ఎలా చేయాలి నేర్పాలా? కాదు, ఐ లవ్ యూ ఎలా చెప్పాలో నేర్పాలి. హైదరాబాద్లో తీవ్రవాదులు తిరుగుతున్నట్లుగా మన కాలేజీలో కన్యాకుమారి అనే శక్తి తిరుగుతోంది. అది నాకు సైట్ కొడుతుందని డౌట్గా ఉంది. అదే నిజమైతే దానికోసం నా సైట్ అమ్మేస్తా. ఇప్పుడు చెప్పు, ఐ లవ్ యూ ఎలా చెప్పాలో. మీకు తెలిసిన భాషలో చెప్పండి. దానికి అర్థమైతే అవదే. అమ్ము, శంకరాభరణం గారు వస్తున్నాడు, అది మ్యాటర్ చెప్తే అమ్మయ్యా. ఇప్పుడు నీకు విషయం చెప్పాలి. ఆ విషయం నేను ఎవరికి చెప్పకూడదు. కరెక్ట్. ఇప్పుడు మన కాలేజ్ లో కన్యాకుమారి తిరుగుతుంది. ఆ అమ్మాయి నీకు సైట్ కొడుతుందని నీకు డౌట్. చెప్పాడు. ఇదే నిజమైతే నువ్వు సైట్ అమ్మడానికి రెడీ. రైటా? రైటే గానీ చిన్న కరెక్షన్. సైట్ కాదు, ఫ్లాట్ అమ్మను రాసిస్తాను. ఇప్పుడు నేను నీకు ఐ లవ్ యూ ఎలా చెప్పాలో నేర్పాలి, అంతేనా? యూత్ ఎంత ఫాస్ట్ గా ఉంది. నువ్వే కరెక్ట్. అమ్మో, వీడు వస్తున్నాడు. వీడు మామూలుగా నడుస్తుంటేనే బొగ్గులారి ఘాట్ రోడ్ ఎక్కుతున్నట్టుగా ఉంటుంది. పైగా దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి జింగ్ 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 అనుకుంటూ. అమ్మో, సభకు నమస్కారం. వర్మ 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 కుర్మ వర్మ. మ్యాటర్ నాకు తెలుసు, తనకి ఇంగ్లీష్ తెలుసా? ఎవరికే? కన్యాకుమారికి. అయ్యి బాబోయ్, కన్యాకుమారికి నేను ఎలా ఐ లవ్ యూ చెప్పాలనే విషయం నేను అడుగుతాను, నీకు ముందే తెలుసా? యు ఆర్ ఎ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్. ఆ సంగతి నాకు తెలుసు, తనకి ఇంగ్లీష్ తెలుసా అని. దానికి ఇంగ్లీష్ రాదు, ఒళ్ళు పెంచింది కానీ నాలెడ్జ్ డెవలప్ చేయలేదు. ఓన్లీ మలయాళం అంట. అయితే మలయాళం నువ్వు చెప్పు. ఈ కుర్మ వర్మకి మలయాళం రాదే? అయితే నేర్చుకో. సౌండ్ పని చూడు. సౌండ్ కాదు, మ్యూజిక్. గౌతమ్, ఏంటి? ఇట్రా కూర్చో. కూర్చో. వాళ్ళకు వీళ్ళకి సలహాలు బాగానే చెప్తావు, నీ దగ్గరికి వచ్చాక చెప్పులతో సరిపెట్టు. చెప్పు తీసుకొడతాను. ముందు అసలు ఏం చేయాలి చెప్పు. చెప్తా, ఆవేశపడకు. ఆడవాళ్ళని లైన్ లో పెట్టాలంటే ఒకే ఒక్క పద్ధతి, మౌల్డింగ్ పద్ధతి. అదేం పద్ధతి? చెప్తారా? ముందు సర్కస్ లో సింహం ఆడిచ్చేవాడి మాట విందు, వాడు దాన్ని పరిశీలిస్తాడు, ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు, తర్వాత మౌల్డ్ చేసుకుంటాడు, తర్వాత తల నోట్లో పెట్టినా తిందో. ఎవరి తల? నా తల. ఓహో. ఎగ్జాంపుల్ కోసం చెప్పిన. నువ్వు ముందు అమ్మాయి దగ్గరికి వెళ్ళు, ఫ్రెండ్షిప్ చెయ్యి, మౌల్డ్ చెయ్యి. ఇక్కడ నువ్వు ఆపే. రేపటి నుంచి చూడు అమ్మాయిని ఎలా మౌల్డ్ చేస్తున్నావు. థ్యాంక్స్ రా, పెళ్లికని ప్రసాద్. వస్తాను. ఇంత గొప్ప సలహా చెప్పిన పేరు మార్చడు.